స్టార్ హీరోలకి కెరీర్ మెమరబుల్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్లకి ఇప్పుడు ఆఫర్లే కరువయ్యాయి. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ తో కంబ్యాక్ అయిన డైరెక్టర్లు ఇప్పుడు కనిపించకుండా పోతున్నారు. ఈ లిస్ట్ లో సీనియర్లతో పాటు ఉన్న డైరెక్టర్లు ఎవరు? మహేష్ బాబుతో దూకుడు లాంటి సినిమా చేసి ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కంటిన్యూ అయిన శ్రీను వైట్ల ప్రస్తుతం అడ్రస్ లేరు. పోయిన సంవత్సరం ముందు వరకు వరుస ఫ్లాపుల్లో ఉన్న శ్రీను వైట్లకి గోపీచంద్ విశ్వం మూవీతో కంబ్యాక్ ఛాన్స్ ఇచ్చారు. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన విశ్వం మూవీ గోపీచంద్ కి శ్రీను వైట్లకి ఇద్దరికి మరో డిజాస్టర్ ని మిగిల్చింది. రేసుగుర్రం, సైరా నరసింహారెడ్డి లాంటి క్రేజీ మూవీస్ చేసి ఆడియన్స్ లో తన మాస్ మార్క్ చూపించిన సురేందర్ రెడ్డి అదే మాస్ కి ఇంకాస్త యాక్షన్ యాడ్ చేసి స్టైలిష్ స్పై యాక్షన్ డ్రామా ఏజెంట్ మూవీ చేశారు. అఖిల్, మమ్ముటి నటించిన ఈ సినిమా కెరియర్ లోనే హ్యూజ్ ఫ్లాప్ అయింది. దీంతో సురేందర్ రెడ్డి ఫ్యూచర్ డైలమాలో పడింది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి ఏ సినిమాని టేకప్ చేయడం లేదు. భారీ సెట్టింగ్స్ కి కేర్ ఆఫ్ ఒక్కడు లాంటి క్లాసిక్ మూవీతో మహేష్ బాబుకి స్టార్డమ్ తెచ్చిన గుణశేఖర్ వరుసగా ఫ్లాపుల్లో ఉన్నారు. 2015లో రిలీజ్ అయిన రుద్రమదేవి తర్వాత కొత్త జానర్ ట్రై చేద్దామని 8 ఏళ్ల తర్వాత సమంతతో భారీ బడ్జెట్ మూవీ శాకుంతలం చేశారు. కమ్బ్యాక్ అవుతుందనుకున్న సినిమా కాస్త అసలు ఆడియన్స్ కి కనిపించకుండా పోయింది. సినిమా ఏమాత్రం సక్సెస్ కాక గుణశేఖర్ కెరియర్ డైలమాలో పడింది. డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేస్తూ మాస్ యాక్షన్ ని ఎలివేట్ చేసే డైరెక్టర్ మెహర్ రమేష్. శక్తి తర్వాత స్లో డౌన్ అయిన మెహర్ రమేష్ 2013లో వచ్చిన షాడోతో డిసప్పియర్ అయిపోయారు. తర్వాత 2023లో చిరంజీవి ఛాన్స్ ఇవ్వడంతో భోళాశంకర్ మూవీ చేసి కంబ్యాక్ అవుదామనుకున్నారు. కానీ అటు మెహర్తో పాటు చిరంజీవికి కూడా మర్చిపోలేని ఫ్లాప్ మిగిల్చింది భోళాశంకర్. గీత గోవిందం 100 కోట్ల కలెక్షన్లతో సూపర్ హిట్ మూవీ చేసి ఓవర్ నైట్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయారు పరశురాం. ఆ తర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాటా చేసే బంపర్ ఆఫర్ కొట్టేశారు. అయితే ఆ సినిమా అంతగా వర్కౌట్ కాలేదు. మరోసారి తన లక్ చెక్ చేసుకుందామని టైం తీసుకుని లాస్ట్ ఇయర్ విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ మూవీ చేశారు. అయితే సినిమా బిలో యావరేజ్ అవడంతో కంబ్యాక్ అవుదామనుకున్న ఆశలన్నీ అక్కడే ఆగిపోయాయి పరశురాంకి. ఇలా కొత్త కథలు, సినిమాలతో కంబ్యాక్ అవుదామనుకున్న డైరెక్టర్లకి అటు ఆడియన్స్ కి డిసప్పాయింట్మెంటే మిగిలింది. మరి మళ్లీ ఈ డైరెక్టర్లు సినిమాలు చేస్తారో లేదో